వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, అడిగి తెలుసుకుందాం. సో నమస్కారం అండి. నమస్తే మహేష్. ఏపీలో ఏదైతే నిన్న ఉచిత బస్సు పథకం మహిళలపై ఎలాంటి ప్రభావం చూపించబోతుందంటే? వాస్తవానికి ఇది కర్ణాటకలో అమలు చేశారు ఎన్నికల హామీగా, తర్వాత తెలంగాణలో ఎన్నికల హామీగా అమలు చేశారు. అంటే కర్ణాటకలో తెలంగాణలో కొన్ని ఫ్లాస్ ఏర్పడ్డాయి. వాళ్ళకు సంబంధించి ఇప్పుడు ఉచిత బస్సు అని చెప్పగానే దానికి సంబంధించి రకరకాల సందేహాలు, ఒక్కసారిగా బస్సులు ఎక్కేయటాలు, ఇలాంటి కొన్ని ఇబ్బందులు ఇవన్నీ ఏర్పడ్డాయి. వీటన్నింటికీ సమాధానం చెబుతూ ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు అనేది నిన్న ఆగస్టు 15 సందర్భంగా ప్రారంభమైంది. ఇది సూపర్ 6 హామీల్లో ఒక హామీ. సో ఒక్కొక్క హామీ నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ఆ క్రమంలో సో ఈ స్త్రీ శక్తి పథకం కింద ఉచిత బస్సు అనేది ఏర్పాటు చేశారు. మహిళా సాధికారత, మహిళలకు సంబంధించిన ఖర్చులు తగ్గించడం, వాళ్ళల్లో పొదుపు శక్తి పెంచడం, ఇలాంటి కారణాల వల్ల వాస్తవానికి చెప్పాలంటే మహిళలకు సంబంధించిన అంశాల్లో వాళ్ళ పొదుపు, ఈ వ్యవహారాలంటే దేశవ్యాప్తంగా గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు గారు. డ్వాక్రా మహిళా సంఘాలను ఏర్పాటు చేసి ఆ రోజు పొదుపు సంఘాలు అనేవాళ్ళు. పొదుపు సంఘాలను ఏర్పాటు చేసి వాళ్ళకు చిన్న ఉపాధి పనులు చేయించడం, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు మస్తిష్కంలోంచి ఏర్పడిన పథకం డ్వాక్రా మహిళలు. వీటిని అద్భుతంగా సక్సెస్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. అన్ని రాష్ట్రాలు కూడా దీన్ని అమలు చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు పోతే ఇక ఇవాళ స్త్రీ శక్తి పథకం కింద ప్రారంభమైన ఈ ఆగస్టు 15 ప్రారంభమైన ఈ ఉచిత బస్సు ఏదైతే ఉందో దానివల్ల నెలకు 162 కోట్ల రూపాయలు ఆర్టీసీ మీద భారం పడుతుంది. సంవత్సరానికి 1942 రూపాయలు ఆర్టీసీ మీద భారం పడుతుంది. అంటే దాదాపు 2000 కోట్ల రూపాయల భారం ఆర్టీసీ మీద పడుతుంది. సో అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ భారాన్ని ఆర్టీసీ మీద, అసలే ఆర్టీసీ కొనారిల్లిపోతుంది, అసలు ఆర్టీసీ ఇబ్బందులో ఉందని ప్రతిసారి మనం చదువుతూ ఉంటాం. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు, లేకపోతే అట్లా చేస్తున్నారు అని మనం మాట్లాడుకుంటుంటాం. ఆర్టీసీ ఈ రకంగా ఎందుకు ఇబ్బందుల్లో ఉంటుందంటే సహజంగానే అంటే ప్రభుత్వ సర్వీసులు కదా, ఎవరు ప్రైవేటు వాడు నడపని రూట్లలో కూడా ఆర్టీసీ నడుపుతుంది. మనం చాలామంది అనుకుంటూ ఉంటాం ఆర్టీసీ వాడు బాగానే మన దగ్గర వసూలు చేస్తాడు కదా డబ్బులు, ఇంకా తక్కువేం లేదు, బాగానే ఎక్కువ టికెట్లు ఉంటాయి కదా, మరి ఇంకా ఆర్టీసీకి నష్టం ఎందుకంటే ఆర్టీసీ నూక్ అండ్ కార్నర్, అంటే ప్రతి పల్లెకు బస్సు సౌకర్యం కల్పిస్తుంది ప్రభుత్వ బస్సు సర్వీస్ కాబట్టి. ప్రైవేట్ వాడు అనుకోండి, ఇక డిమాండ్ లేదంటే ప్రైవేట్ వాడు నడపడు. కానీ ఒక ఇద్దరు ప్రయాణికులు ఎక్కినా కానీ పర్లేదు, ఆ పల్లె దాకా వెళ్ళి, పల్లె వెలుగు బస్సులు అక్కడ దాకా వెళ్ళి వాళ్ళని ఎక్కించుకొని వస్తుంటాయి. అంటే మీకు లాభాపేక్షతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్లకు రవాణా సౌకర్యాన్ని కల్పించడం అనే ఉద్దేశంతో ఏపీఎస్ఆర్టీసీ పనిచేస్తుంది కాబట్టి నష్టాలు వస్తూ ఉంటాయి. పైగా మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ సందంగా ఇప్పుడు మళ్ళీ 2000 కోట్లు నెలకు భారం, సంవత్సరానికి భారం అంటే ఆర్టీసీ భరించే స్థితిలో లేదు. దీనికి ప్రభుత్వం ఏం చేస్తుందంటే టికెట్ కొడుతుంది. టికెట్ మీరు ఉచిత బస్సు అంటే ఎక్కిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి టికెట్ కొడుతుంది. సపోజు ఒక మహిళ నెల్లూరు నుంచి కావలికి వెళ్ళి ప్రయాణం చేస్తుంది, కావలి టు నెల్లూరు. సో 50 కిలోమీటర్లు ఉంటుంది, దానికి పర్టికులర్ ఛార్జ్ ఉంటుంది, ఒక 100 రూపాయలు ఎంత ఉందనుకోండి ఛార్జ్. ఒక మహిళ కావలి నుంచి గూడూరు దాకా ప్రయాణం చేస్తుంటుంది. సో ఆ మహిళకు ఈ 100 రూపాయల బదులు ఇంకో 125 రూపాయలు పడుతుంది. సో ఈ టికెట్ అయితే కొడతారు, ఈ 100 రూపాయలు, 120 రూపాయలు, 130 రూపాయలు, ఈ టికెట్లన్నీ కొట్టిన తర్వాత వాటన్నింటికి సంబంధించిన రీఎంబర్స్మెంట్ ప్రభుత్వం చేస్తుంది దీనికి. సో ప్రతి మహిళకు టికెట్ కొడతారు, జీరో ఫేర్ అని కొడతారనమాట. ఎక్కడికి వెళ్ళాలమ్మా ఎక్కడెక్కడ, జీరో ఫేర్, నీకు 120 రూపాయలు పడింది కదా, 120 రూపాయలు ప్రభుత్వం రీఎంబర్స్ చేస్తుంది. ఆ రకంగా ప్రభుత్వం రీఎంబర్స్ చేసే డబ్బులు 2000 కోట్ల వరకు ప్రభుత్వం రీఎంబర్స్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీనివల్ల మీరు అన్నట్టుగా మహిళలకి ఏంటి లాభం? మహిళలు సహజంగా స్కూళ్ళకి వెళ్ళే పిల్లలు కావచ్చు, అంటే బాలికలకు వర్తిస్తుంది, మహిళలకు వర్తిస్తుంది, ట్రాన్స్జెండర్లకు కూడా ఈ పథకం వర్తించేలాగా పెట్టారు. సో సపోజు చాలామంది ఊర్లలో నుంచి, పల్లెటూర్లలో నుంచి స్కూళ్ళు ఆ ఊరికి దగ్గర ఉండవు. స్కూల్ ఎలిమెంటరీ స్కూల్ ఉన్నా కానీ కొంచెం పెద్ద స్కూల్ అనుకోండి, మీకు హై స్కూల్కి వెళ్ళాలంటే ఒక్కసారి ఉండదు వాళ్ళ గ్రామంలో, పక్క గ్రామానికి వెళ్ళాలంటే బస్సు ద్వారానే వెళ్ళాలి. సో వాళ్ళు లబ్ధి పొందుతారు. అలాగే కాలేజీలకు వెళ్ళే అమ్మాయిలు సో టౌన్ దాకా వెళ్ళాలి కాలేజీ కోసం. సో పల్లెటూర్ల నుంచి టౌన్ దాకా వెళ్ళాలి కాబట్టి వాళ్ళు లబ్ధి పొందుతారు. అలాగే మహిళలు, ఉద్యోగాలు చేసే మహిళలు ఉంటారు, చిన్న ఉద్యోగాలు చేసే మహిళలు కూడా ఉంటారు. సో ఉదాహరణకు ఒక మొబైల్ షాపులో పనిచేసే మహిళ, లేకపోతే ఇంకొక షాపులో షాప్ కీపర్గా పనిచేసే మహిళ, ఇలాంటి వాళ్ళందరూ కూడా పల్లెల నుంచి పక్క నుండి చిన్న స్థాయి టౌన్కి వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఉపయోగపడతా ఉందా? సో అలాగే ఇంకా చెప్పాలంటే
పట్టణాలకి ఇళ్లలో పనిచేయడానికి వెళుతుంటారు. ఉదయాన్నే 5 గంటలకు బస్సు ఎక్కేసి 6 గంటలకల్లా వెళ్ళిపోయి ఒక 4-5 ఇళ్లలో పనులు చేసుకొని మళ్ళీ తిరిగి ఇళ్ళకి వస్తూ ఉంటారు. వాళ్ళకు ఉపయోగపడుతుందా? వాళ్ళకి ఎంత వస్తుందండి? హార్డ్లీ 2,000 రూపాయలు ఒక్కొక్క ఇంట్లో పని చేస్తే వస్తుంది. 2,000 రూపాయలు, 3,000 రూపాయలు 4 ఇళ్లలో పని చేస్తే 10-12,000 కంటే ఎక్కువ రాదు. వాళ్ళు ఈ బస్సు ఛార్జీలు 2,000 రూపాయలు పెట్టుకోవాలంటే ఎక్కడ పెట్టుకుంటారు? వాళ్ళు సంపాదించే దాంట్లో వాళ్ళందరికీ ఎంతో ఉపయోగం ఏర్పడుతూ ఉంది. సో మొత్తంగా చూస్తే కనుక ఒక్కొక్క మహిళకు 1,500 రూపాయల నుంచి 2,000 రూపాయల వరకు లాభం కలుగుతోంది. ఈ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్పడం ఏంటంటే, ఈ 1,500 రూపాయలు, 2,000 రూపాయలు ఏదైతే ఉందో దాన్ని పొదుపు చేసుకోండి. బస్సు ఉచితమే ఇస్తుంది. అది మీ నిజంగానే బస్సుకి ఖర్చు పెట్టినట్టుగా మీరు అనుకొని దీన్ని పొదుపు చేసుకోండి. ప్రతి నెల పొదుపు చేసుకుంటే 12 నెలలకు 25,000 అయింది కదా. ఒక సంవత్సరం దాచుకుంటే 25,000 అయింది. ఈ 25,000 ఏదైనా అవసరానికి ఉంటుంది. ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే చూసుకోవచ్చు, లేదా పిల్లలకి ఏదైనా కొనిపెట్టచ్చు, లేకపోతే ఇంకెక్కడికైనా మనం బయటకు వెళ్ళాలంటే చేయొచ్చు, చిన్న చిన్న ఫంక్షన్లు కావాలంటే చేసుకోవచ్చు. 25,000 అంటే చిన్న చిన్న పల్లెటూర్లలో చాలా ఉపయోగం అనమాట. సో ఒక మహిళకు నెలకు 2,000 రూపాయలు మిగిల్చడం అనేది చాలా గొప్ప విషయం. సో ఈ రకంగా ఖచ్చితంగా మహిళలు ఇందులో లబ్ధి పొందుతున్నారు. సో చాలా మంది అనుకోవచ్చు, అందరూ లబ్ధి పొందుతారా అంటే, ఇళ్లలో హౌస్ వైఫ్లు ఉంటారు కదా, వాళ్ళకి ఉపయోగం ఉండే వాళ్ళకి ఉపయోగం ఉంటుంది. హౌస్ వైఫ్లకి అంటే వాళ్ళు బస్సుల్లో తిరగరు కాబట్టి, ఇళ్లలోనే ఉంటారు కాబట్టి ఆ భారం వాళ్ళకు ఉండదు కదా. 2,000 రూపాయలు నెలకు ఖర్చు పెట్టుకోవాల్సిన భారం ఈ నెలకు 2,000 రూపాయలు ఖర్చు పెట్టుకునే వాళ్ళకి ఈ పథకం వల్ల ఉపయోగం ఉంటుంది. సో తద్వారా మళ్ళీ ఇక్కడ ఒక సమస్య వస్తుంది. కర్ణాటకలో అదే సమస్య వచ్చింది, హైదరాబాద్లో అదే సమస్య వచ్చింది, అంటే తెలంగాణ అదే సమస్య వచ్చింది. ఏంటి? ఆటో డ్రైవర్లు. మా పరిస్థితి ఏంటండి? ఇవాళ చాలా చిన్న చిన్న ఆటోలు ఉంటాయి, అంటే పల్లెల నుంచి పట్టణం వరకు ఆటోలు, టికెట్ ఆటోలు అంటారు అనమాట. వాటిని టికెట్ లాగా 10 మందిని ఎక్కించుకొని వెళ్తూ ఉంటారు. మా పరిస్థితి ఏంటంటే, వాళ్ళకు కూడా ఒక పథకాన్ని రూపొందిస్తాం, మిమ్మల్ని మేము అడ్రస్ చేస్తామని ప్రభుత్వం చెప్పింది. ఈ ఫ్లాస్ ఏదైతే చెప్పానో నేను, ఆ ఫ్లాస్ అన్ని కూడా వీటిని అడ్రస్ చేస్తుంది ప్రభుత్వం. ఇప్పుడు 2,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం దానికి ఖర్చు అవుతుంది. అలాగే ఆటో డ్రైవర్లకు ఏదైనా పథకం పెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. వాళ్ళకి ఎక్కడైతే లాస్ అవుతుందో ఆ లాస్ని భర్తీ చేయడానికి వాళ్ళకి ఇంకొక రూపంలో భర్తీ చేస్తామని చెప్తోంది. ఏదేమైనా కానీ ఇటు ఆటో డ్రైవర్ లాంటి వాళ్ళకి లాస్ అవ్వకుండా మహిళలకు లాభం చేకూర్చేలా ఈ పథకాన్ని రూపొందించారు. సో పైగా ఇంకొక కీలకమైన అంశం మనం గమనించాలి మహేష్. సో గతంలో బస్సుల్లో ఇబ్బందులు జరిగినాయి, ఎక్కువ మంది ఎక్కేయడం వల్ల ఇబ్బందులు జరిగినాయి, చాలా తోపులాట జరిగి, ఇవన్నిటిని నివారించడానికి ప్రభుత్వం ఏం చేసిందంటే ఈసారి సీసీ కెమెరాలని పెట్టారు. సీసీ కెమెరాలు పెట్టకపోతే ఎవడిష్టం వచ్చినట్టు వాడు కూర్చుండు. కొంతమంది మహిళల సీట్లలో పురుషులు కూర్చోవడం, పురుషుల సీట్లో మహిళలు కూర్చోవడం, ఈ అన్నింటిని కూడా మళ్ళీ ఈ గొడవలు కూడా జరిగినాయి చాలా చోట్ల. వీటన్నింటిని అడ్రస్ చేయడానికి కండక్టర్కి బాడీ క్యామ్స్, అంటే బాడీ ఓస్ క్యామ్స్ అంటారు అనమాట. సో ఎవరు అంటే కండక్టర్కి అది ధరిస్తారు. ధరించిన తర్వాత బస్సులో ఏం జరుగుతుంది అనేది ప్రత్యక్షంగా ప్రతిదానికి ఒక ఆధారం, ప్రతిదానికి ఒక సాక్ష్యం ఉంటుంది అనమాట. ఆ రకంగా ప్రతి జాగ్రత్త, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, బస్సుల్లో ఇబ్బందులు కలగకుండా, ఆటో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఇవన్నిటిని అడ్రస్ చేస్తూ దాదాపు 2,000 కోట్ల రూపాయల భారాన్ని వాళ్ళ ప్రభుత్వం మోస్తోంది. సూపర్ 6లో ఒక పథకం. సో ఏ తర్వాత చెప్పాలంటే 2,000 రూపాయలు ప్రతి నెల మిగులుతుంది. అది మహిళలు పొదుపు చేసుకోవాలి, ఖర్చు పెట్టద్దు, పొదుపు చేసుకోవాలి. సంవత్సరం అయ్యేటప్పటికి వాళ్ళకి ఒక అవసరానికి వస్తుంది అనేది మాత్రం మనం చెప్పుకోవచ్చు. చాలా మంచి పథకం. థ్యాంక్ యూ.